చిన్న కష్టం రాగానే, ఒక చిన్న శ్రమ రాగానే, ఒక చిన్న దుఃఖం రాగానే అసలు దేవుడు నా ప్రార్థనకి జవాబిస్తున్నాడా? ఒక చిన్న ప్రార్థన చేసి వదిలేస్తూ ఉంటాము. నాకు ఇది కాలేదు కదా, నేను ఎందుకు దేవుని నమ్ముకోవాలా, ఎందుకు అది చేయాలా అని అనుకుంటాము, విడిచిపెడతా ఉంటామంట. కానీ దేవుడు మనకి ఇంకా ఎక్కువగా కీడు జరగకుండా ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆపత్కాలమున తన పర్ణశాలలో ఆయన దాచిపెడుతున్నాడంట మనల్ని. హల్లెలూయా. దావీదు ఏమని చెప్తున్నాడంటే, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటన నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును అంటున్నాడు. హల్లెలూయా. ఈ దినం నువ్వు చెప్పగలుగుతున్నావా? ఇలా దావీదు చెప్పినట్టుగా నువ్వు అనగలుగుతున్నావా? యేసు నామంలో ఈ దినం నుంచి దావీదు అన్నట్టుగా నువ్వు కూడా అనుగాక. నీకు శ్రమ రాగానే నువ్వేమనాలో తెలుసా? ఈ మాట పలకాలి, ఆపత్కాలమున ఆయన తన గుడారములో తన పర్ణశాలలో దేవుడు నన్ను దాచిపెట్టి ఉంటున్నాడు అని నువ్వు చెప్పాలి. ఆశ్రయ దుర్గము నాకు దేవుడే, ఆయన తప్ప వేరొక ఆశ్రయము నాకు లేదు అని చెప్పాలి. హల్లెలూయా. ఎందుకంటే మనం యోనా జీవితంలో చూస్తున్నప్పుడు, అవును, మనం ఎంత లోతైనటువంటి సమస్యల గుండా మనం వెళ్తున్నప్పుడు దేవుడు మనల్ని పైకి లేవనెత్తగల సమర్థుడు అని చెప్పుచున్నాను. హల్లెలూయా.